దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రజెంట్ ఎస్ఎస్ఎంబి 29 పై పూర్తిగా దృష్టి సారించిన విషయం మనందరికీ తెలుసు. మహేష్ రాజమౌళి టీం ప్రధాన షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఒడిశాలోని అడవుల్లో షూటింగ్ సాగుతోంది. అయితే షూటింగ్ స్పాట్లో మహేష్ తన అభిమానులతో కలిసి ఫోటోలకు సహకరించడం, ఆ ఫోటోలు వెబ్లో వైరల్ అవ్వడంతో ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవంగా బాహుబలి సమయంలో ప్రభాస్ రానా కానీ, త్రిబుల్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ చరణ్ కానీ ఇలాంటి లీకులు అయితే ఇవ్వలేదు. వారు తమ పాత్రకు సంబంధించిన లుక్స్ని దాచి ఉంచడంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. సెట్స్లో ఫోన్లకు అనుమతి కూడా లేదు. ఎవరి ఫోటోలు కూడా తీసుకోవడానికి ఛాన్సే లేదు. దీంతో ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మహేష్తో రాజమౌళి సినిమాకి సంబంధించిన చాలా విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. ఇంతకు ముందు మహేష్ లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయిపోయింది. సెట్స్ నుంచి మహేష్ లీక్డ్ ఫోటో ఇంటర్నెట్లో షికార్లు చేసింది. ఇప్పుడు ఒడిశా షెడ్యూల్లో మరొక లీక్. చిత్రీకరణ ముగించాక మహేష్ స్థానికులతో ఫోటోలకు పోజులు ఇస్తూ కనిపించాడు. నిజంగా ఇది ఆశ్చర్యపరిచింది. దర్శకుడు రాజమౌళి దీనికి ఓకే చెప్పారా? స్వతహాగానే ఇలాంటి వాటిని రాజమౌళి అనుమతించరు, కానీ అనుమతి లభించింది. దీనికోసం మహేష్ ఏదైనా మ్యాజిక్ చేశారా అంటూ ముచ్చటించుకుంటున్నారు. ఎస్ఎస్ఎంబి 29 లుక్ కోసం క్యూరియాసిటీ ఇప్పుడు లేదు. మహేష్ పొడవాటి గిరిజాల జుత్తు గుబురుగడ్డంతో కనిపించనున్నారని ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోలు అయితే చెబుతున్నాయి. సినిమా ప్రారంభమయ్యాక మహేష్ ఎటువంటి బహిరంగ ప్రదర్శనలో అయితే పాల్గొనలేదు. ఎప్పుడూ పెళ్లిళ్ళు పార్టీలకు హాజరు కాలేదు. మీడియాకు తన ముఖాన్ని కూడా చూపించలేదు. కానీ అతడి కొత్త లుక్తో మహేష్ వాణిజ్య ప్రకటన మాత్రం విడుదలైంది. కుమార్తె సితారాతో కలిసి మహేష్ ఈ ప్రకటనలో కనిపించారు. మొత్తానికి వాణిజ్య ప్రకటన కమిట్మెంట్ కోసం మహేష్ రాజమౌళిని ఒప్పించారని భావించవచ్చు.